ఏపీలో 3 నెలలకు పైగా ఉచిత వైద్య సేవలు బంద్ కావడం ఆరోగ్యశ్రీ చరిత్రలోనే ఇదే తొలిసారి. గత 5 ఏళ్లు పేద మధ్యతరగతి వర్గాలను అపర సంజీవినిలా ఆదుకున్న ఆరోగ్యశ్రీని టీడీపీ కూటమి సర్కారు అస్తవ్యస్తంగా మార్చేయడంతో వైద్యం కోసం మళ్లీ అప్పుల పాలవుతున్న దుస్థితి నెలకొంది. నెట్వర్క్ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించకపోవడంతో నిర్వహణ కష్టంగా మారి సేవలు కొనసాగించే పరిస్థితి లేదని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ నెల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చింది. దీనిపై ఆసుపత్రులతో చర్చలు జరిపి సేవలు నిలిచిపోకుండా చూడాల్సిన కూటమి సర్కారు తీవ్ర నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. ఫలితంగా పేదలకు ఉచిత వైద్య సేవలు ఆగిపోయే పరిస్థితి దాపరించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని నీరుగార్చిన సీఎం చంద్రబాబు పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడం నిలిపివేశారు. దీంతో ఆసుపత్రులు చికిత్స కోసం వస్తున్న రోగులను వెనక్కి తిప్పి పంపుతున్నాయి. ఈ ఏడాది జనవరి 6వ తేదీ నుంచే ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద ఓపీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, అన్ని రకాల నగదు రహిత సేవలను నిలిపివేశాయి. 3 నెలలకు పైగా వైద్య సేవలు అందడం లేదు. ఇన్ని రోజుల పాటు సేవలను నిలిపివేయడం ఆరోగ్యశ్రీ చరిత్రలోనే ఇదే తొలిసారి అని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆరోగ్యశ్రీని ట్రస్ట్ విధానంలో కాకుండా బీమా రూపంలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమలు చేయాలని గతంలోనే సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తుండడం వల్లే పేదలకు అందాల్సిన ఉచిత వైద్య సేవలు ఆగిపోయే దుస్థితి దాపురించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి పాలనలో ఆరోగ్యం విషమంగా మారే పరిస్థితులు ఉంటే నాడు వైఎస్ జగన్ పాలనలో ఆరోగ్య భరోసా అందరికీ అందింది. ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి సేవలను విస్తరించడంతో 5 ఏళ్లలో దాదాపు 45 లక్షల మందికి 13,000 కోట్లకు పైగా ప్రయోజనం చేకూరింది. అంతేకాకుండా శస్త్రచికిత్సల అనంతరం రోగి కోలుకునే వరకు ఆయా కుటుంబాల జీవన భృతికి ఇబ్బంది లేకుండా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా మరో 1,465 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించి భరోసానిచ్చారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్స్ ఏర్పాటుతో పాటు పిహెచ్సిల నుంచి బోధనాసుపత్రుల వరకు బలోపేతం చేశారు. వినూత్న రీతిలో తెచ్చిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు కోసం మండలానికి 2 పిహెచ్సిలు ఉండేలా 88 కొత్త పిహెచ్సిల నిర్మాణాన్ని చేపట్టారు. గతంలో పిహెచ్సిలో ఒకే ఒక వైద్యుడు ఉండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 డాక్టర్ల చొప్పున నియమించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 0 వేకెన్సీ విధానంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖలో రికార్డ్ స్థాయిలో 54,000కు పైగా పోస్టులను భర్తీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాడు దేశవ్యాప్తంగా స్పెషలిస్ట్ వైద్యుల కొరత 61% ఉండగా మన రాష్ట్రంలో కేవలం 6.2% మాత్రమే ఉండడం గమనార్హం. 2014 నుంచి 19 మధ్య ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిన టీడీపీ సర్కార్ 2019లో దిగిపోయే నాటికి 700 కోట్ల రూపాయల మేర బకాయిలు పెట్టింది. అనంతరం అధికారం చేపట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించి పేదల వైద్యానికి అండగా నిలిచింది. అంపశయ్యపై ఉన్న పథకానికి వైఎస్ జగన్ ఊపిరులూదారు. 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసి మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించారు. అప్పటి వరకు పథకంలో 1000 ప్రొసీజర్లు మాత్రమే ఉండగా వాటిని ఏకంగా 3,257కు పెంచారు. 1000 రూపాయలు దాటే చికిత్సలు అన్నింటినీ పథకం పరిధిలోకి తెచ్చారు. ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య చికిత్స పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచారు. దీంతో రాష్ట్రంలో 1.43 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ భరోసా లభించింది. ఇలా నాడు జగన్ హయాంలో ప్రజారోగ్యానికి సంపూర్ణ భరోసా అందింది. అయితే ఇప్పుడు చంద్రబాబు పాలనలో ప్రజారోగ్యం విషమించిందని, పేదలకు ఆరోగ్య భరోసా కొడిగట్టిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.